హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భానుమతి సీరియల్ గురించి చెప్పుకుందామండి. ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. పార్థు భాను ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఓ చోట మాట్లాడుతూ ఉంటారు. ఇక పార్థు మెడలో ఉండాల్సిన చైన్ ఎక్కడో పడిపోతుంది. అది వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా దాచుకున్న చైన్. ఇక ఆ చైన్ కోసం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పార్థు భాను ఇద్దరు కూడా ఆ చైన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇందులో తన ఫ్రెండ్ కూడా సాయం చేస్తాడు. ఇక ముగ్గురు కలిసి వెతుకుతూ ఉంటారు. కానీ భానుమతి తన నానమ్మ దగ్గరికి వస్తే తన నానమ్మ ఓ చోట కూర్చొని ఉంటుంది. ఇక చైన్ తన దగ్గర ఉందని తనకు అర్థమవుతుంది కాబట్టి అప్పుడు ఆ జీవ అబ్బాయి పోగొట్టుకుంది ఎక్కడుందో నాకు అర్థమవుతుంది అని తనదే చెప్తుంది. ఇక వాళ్ళ నానమ్మ మాత్రం ఆ చైన్ నేను తీయలేదు, నాకేం తెలియదు అంటూ చెప్తుంది. ఇక వెంటనే నేను ఆ అబ్బాయి ఏం పోగొట్టుకున్నాడు చెప్పలేదు కదా, కానీ నువ్వంతా ఖచ్చితంగా చైను అని ఎలా చెప్పావు, మర్యాదగా చైనువు అంటూ కోపం చేస్తుంది. ఇక వాళ్ళ నానమ్మ మాత్రం నేను ఏమి కూడా కుట్టేయను అని దేవుడితో చెప్పాను, కానీ వాటంతటి అవే దొరకాలని కోరుకున్నాను, అలాగే దొరికింది అంటూ ఆ చైన్తో పాటు ఒక పెన్ను కూడా తన దగ్గర ఉంటుంది. ఇక ఆ పెన్ను చూడగానే వాళ్ళ చెల్లెలు ఈ పెన్నుతో నీకేం పనే అంటూ కోపం చేస్తుంది. ఇక భాను ఆ పెన్ను తీసుకొని నేను ఈ పెన్నుతో ఎగ్జామ్ రాయాలనుకున్నాను, అదృష్టం కొద్ది నాకు దొరికింది, ఈ చైన్ ఆ జీప్ అబ్బాయిది, పాపం వాళ్ళమ్మ జ్ఞాపకంగా దాచుకున్నాడంట అంటూ నానమ్మపై కోపం చేసి పార్థు దగ్గరికైతే వెళ్ళిపోతుంది. ఇక పార్థు ఓ కోనర్ దగ్గర కూర్చొని ఆ చైన్ కోసం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక భాను రాగానే అప్పుడు పార్థు ఈ చైన్ ఇంతమందిలో ఎవరికి దొరికిందో ఏంటో అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక భాను మాత్రం పోనీలే అబ్బాయి, ఇంకొకటికి ఇంకోచులే అంటూ సరదాగా అంటుంది. ఆ చైన్ మా అమ్మ జ్ఞాపకంగా దాచుకున్నాను, రోజు రాత్రిపూట తీసి మా అమ్మ ఫోటో దగ్గర పెడతాను, పొద్దున్నే దీపం వెలిగించి నా మెల్లో వేసుకుంటాను, అది నాతో ఉంటే మా అమ్మ నాతో ఉన్నట్టుగా ఉంటుంది అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక భాను మాత్రం మీ అమ్మగారు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, మీ అమ్మగారి జ్ఞాపకం నాకు దొరికింది అంటూ ఆ చైన్ ఇస్తుంది. ఇక పార్థు మాత్రం చాలా సంతోషపడతాడు. భాను చేతులు పట్టుకొని నిజంగా నిన్ను మా మమ్మీ పంపించినట్టు వచ్చావు అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక చైన్ తీసుకొని తన మెడలో వేసుకుంటాడు. ఇదంతా చూస్తున్న శాంభవి చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని పార్థుకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు కాబట్టి. ఇక రాములవారి కళ్యాణానికి టైం అవుతుంది అని భాను అయితే చెప్తుంది. ఇక కళ్యాణం మాత్రం మేమే జరిపిస్తున్నాం అని పార్థు అయితే చెప్తాడు. ఇక ఇద్దరు కూడా ఒకరి అడుగులో ఒకరు అడుగు వేసుకుంటూ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక రెండు కుటుంబాల వాళ్ళు రాములవారి కళ్యాణం చూడడానికి అక్కడే కూర్చుంటారు. తర్వాత పార్థు అక్కడ కనిపించకపోయేసరికి భాను తన కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే పార్థు ఒక కొబ్బరికాయను కొనుక్కొని అక్కడికైతే వస్తాడు. ఇక భాను మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయావు జీబాబాయ్ అంటుంది. ఇక పార్థు నాకు చైన్ దొరికితే టెంకాయ కొడతానని మొక్కుకున్నాను అంటూ భాను చెయ్యి పట్టుకొని ఎవరికి కనిపించి కూడా తీసుకెళ్తాడు. ఇక భాను మాత్రం ఏంటి జీబాబాయ్, లక్కు మీది మొక్కు మీది, మధ్యలో నాకేంటి అంటుంది. ఇక పార్థు మాత్రం నా లక్కు నువ్వే, నీ వల్లే నాకు ఈ చైన్ దొరికింది కాబట్టి ఇద్దరం కలిసి టెంకాయ కొడదాం అని చెప్తాడు. ఇక అదేలా అంటుంది భాను. అప్పుడు పార్థు భాను చెయ్యి పట్టుకొని ఆ టెంకాయని ఇద్దరు కలిసి దేవుడికైతే కొడతారు. ఇక వాళ్ళ ముక్కు అయితే తీర్చుకుంటారు. ఇదంతా కూడా వాళ్ళమ్మ చూస్తుంది. ఇక అప్పుడే శాంభవి అటుగా వస్తుంది కాబట్టి వెంటనే మన కారులో టెంకాయలు పెట్టాను, ఆ టెంకాయలని సూర్యతో చెప్పి పంతులు గారికి ఇప్పిస్తావా అంటూ తనని వెనక్కైతే పంపిస్తుంది. ఇక శాంభవి వెనక్కైతే వెళ్ళిపోతుందండి. అప్పుడే ఒకతను పార్థు దగ్గరికి వచ్చేసి బాబు నువ్వు బలరామయ్య గారి చిన్న కొడుకు కదా అంటాడు. ఇక అవునని చెప్తాడు పార్థు. మరి ఈ అమ్మాయి ఎవరు అంటే నా మరదలని అబద్ధమైతే చెప్తాడు. ఇక అతనైతే వెళ్ళిపోతాడు. అప్పుడు భాను ఏంటి నేను నీ మరదలా అంటుంది. మరి ఇందాక నువ్వు కూడా నన్ను బావా అని చెప్పావు కదా అంటాడు. ఇక భాను మాత్రం నేను వాళ్ళని బెదిరించడానికి అలా చెప్పాను అంటుంది. పార్థు కూడా నేను ఆయన్ని నమ్మించడానికి అలా చెప్పాను, ఆయనది కూడా మీ ఊరే కదా, నువ్వు ఎవరి అమ్మాయివో తెలిస్తే నాతో తిరుగుతున్నావని నేను తప్పుగా అనుకుంటారు, అందుకే అబద్ధం చెప్పాను, నిజంగా నాకు మా అమ్మ అంటే ప్రాణం, బ్రతికి ఉంటే మా అమ్మని దేవతలా చూసుకునేవాని, ఈరోజు ఈ చైన్ దొరకకపోతే నిజంగా నేను ఏమైపోయేవానో ఏంటో నాకే తెలియదు, నా సంతోషానికి కారణం నువ్వే, ఇక నేను ఎవరైనా ఒక్క మాటను కూడా నేను తట్టుకోలేను, అందుకే నా మరదలని అలా చెప్పాను అంటాడు. ఇక భాను మాత్రం నేనెవరో తెలియకుండా నా కోసం వెళ్ళిపోయే బస్సును మీరు ఆపారు, పరిచయం లేని అమ్మాయి అయినా కూడా నా కోసం ఆ పోకిరి విధవలను కొట్టారు, పాము పాము అంటూ నేను మిమ్మల్ని ఏడిపించినా కూడా మీరేం కూడా మనసులో పెట్టుకోలేదు అని చెప్తుంది. ఇక అప్పుడే రాములవారి కళ్యాణానికి విగ్రహాలు తీసుకురావాలని చెప్తారు. ఇక పార్థు అయితే వెళ్ళిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు పార్థు గారి మరదలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడే చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి ఆమె చాలా కోపంతో ఆ పిల్లలైతే తోసేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి భాను వస్తుంది. అసలు ఈ పాపని ఎందుకు తోసేశారు, చిన్న పిల్లని చూడకుండా ఇంత ర్యాష్గా బిహేవ్ చేస్తారా, మర్యాదగా పిల్లలందరికీ సారీ చెప్పండి అంటూ కోపం చేస్తుంది. ఇక ఇద్దరి మధ్యలో మాట పెరిగిపోతుంది. అప్పుడే అక్కడికి పార్థు వస్తాడు. ఇటు శాంభవి కూడా వస్తుంది. ఇక పార్థు మాత్రం తప్పు చేసింది నువ్వే, సారీ చెప్పు, నేనంతా చూశాను అంటూ కోపం చేస్తాడు. ఇక శాంభవి కూడా అదే చెప్పడంతో ఆ అమ్మాయి మాత్రం పిల్లలందరికీ సారీ చెప్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పార్థు
ఏంటి నువ్వు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావు, మీ నాన్న నీకన్నా స్ట్రిక్టా అంటాడు. ఇక భానుకి ఏం చెప్పాలో అర్థం కాక నా చెల్లెలు కనిపించట్లేదు వెతకాలి అంటూ వెళ్ళిపోతుంది. ఇదిలేమంటే భాను వాళ్ళ నాన్నగారు మాత్రం పేకటలో మునిగి తేలుతూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఆ ఆట అంటే ఇష్టం కాబట్టి. ఇక మరోవైపు పార్థు మాత్రం పంతులు గారితో మీరు చెప్పినట్టుగానే మా కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచాను, విగ్రహాలని ఊరేగింపుగా తీసుకెళ్దామా అంటాడు. ఇక పంతులు గారు మాత్రం ప్రతి సంవత్సరం రాముల వారి విగ్రహాన్ని ఈ ఊరి పెద్దయిన భూషణ్ గారు అమ్మాయి తీసుకెళ్లేది, కానీ ఈ సంవత్సరం ఆమె హైదరాబాద్ నుండి రాలేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అంటాడు. ఇక అటుగా భాను వెళ్తుంది కాబట్టి పార్థు ఎవరైనా తీసుకెళ్ళొచ్చా అంటాడు. ఇక పంతులు గారు మంచి మనసున వారు ఎవరైనా తీసుకెళ్లొచ్చు అంటాడు. ఇక భాను తన చెల్లెలతో వెళ్తుంది కాబట్టి పార్థు ఇదిగో బసమ్మాయి అని పిలుస్తాడు. ఇక భాను తన దగ్గరకైతే వస్తుంది. బసమ్మాయి, రాముల వారి విగ్రహాన్ని కళ్యాణ మండపంలోకి అబ్బాయి తరపున నువ్వు తీసుకెళ్తావా అంటాడు. ఇక భాను అంతకంటే అదృష్టమా, నేను తీసుకెళ్తాను అంటూ చాలా సంతోషపడుతుంది. ఇక పంతులు గారు రాముల వారి విగ్రహాన్ని భాను చేతికిస్తాడు, సీతమ్మ వారి విగ్రహాన్ని పార్థు చేతికిస్తాడు. ఇక పార్థు మాత్రం చాలా సంతోషపడతాడు. ఆ సీతారాములే మా ఇద్దరిని కలిపారు, ఇక ఈ బసమ్మాయి అన్న భార్య అవుతుంది అని తన ఫ్రెండ్కి అయితే చెప్తారండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు.